గచ్చిబౌలి టు అనంతగిరి 68 కిలోమీటర్స్, కేబిహెచ్పి టు అనంతగిరి 72 కిలోమీటర్స్, పటంచెరు టు అనంతగిరి 65 కిలోమీటర్స్, సంగారెడ్డి టు అనంతగిరి 48 కిలోమీటర్స్, ఎల్లకొండ టు అనంతగిరి 30 కిలోమీటర్స్. ఎల్లకొండ అని ఎందుకు అంటున్నా అంటే, మీరు ఒకవేళ ఎప్పుడైనా ఎల్లకొండ టెంపుల్కి వచ్చారనుకోండి, అక్కడ నుంచి అనంతగిరి హిల్స్ ఈ టెంపుల్కి 30 కిలోమీటర్సే, అందుకే చెప్తున్నా. ఈ టెంపుల్ వచ్చేసి మనకి వికారాబాద్లో ఉన్న అనంతగిరి హిల్స్లో అవుతున్నాయి అనమాట. వికారాబాద్ నుంచి జస్ట్ 5 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది ఈ టెంపుల్. ఈ టైంలో మనకి కార్తీక మాసం టైంలో 14 డేస్ అయితే జాతర జరుగుతుంది అనమాట. ఈ టెంపుల్ వచ్చేసి మనకి 400 ఇయర్స్ బ్యాక్ బ్రిటిష్ వాళ్ళే ఆ టైంలోనే కట్టించారు అనమాట. మనకైతే చరిత్ర చెప్తుంది. నవాబులు ఇక్కడికి వేటకు వచ్చేటోళ్ళంట మన ఈ హిల్స్కి, అనంతగిరి హిల్స్కి. మొత్తం వికారాబాద్ ఫారెస్ట్, మన టెంపుల్ ఉంది కదా, మొత్తం ఆ చుట్టుపక్కల మొత్తం ఫారెస్టే. చిన్న చిన్న ఘాట్ రోడ్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మాత్రం ఇది సూపర్ ఉంటుంది. ఒక వికారాబాద్ నుంచి 5 కిలోమీటర్స్ ఉంటుంది టెంపుల్. ఆ టెంపుల్ దిగినాక కూడా మనకు కొంచెం ముంగల వ్యూ పాయింట్ ఉంటుంది అనమాట. అది కూడా బాగుంటుంది. మామూలుగా సండే మంచి ఒక చిన్న సైడ్ టూరిస్ట్ ప్లేస్ అనుకోండి. ఒక సండే రోజు టైం స్పెండ్ చేయాలనుకుంటే విజిట్ చేయండి, బాగుంటుంది ప్లేస్ అయితే. థ్యాంక్ యూ.